చీరాల తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో 77వ గణతంత్ర దినోత్సవ వేడుకలు అత్యంత వైభవంగా నిర్వహించారు. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఈ రోజు మనకి స్వాతంత్ర్యం సిద్ధించి స్వేచ్ఛావాయులు పీల్చుకుంటున్నామంటే ఎందరో వీరుల త్యాగఫలమేనని చీరాల శాసనసభ్యులు మద్దులూరి మాలకొండయ్య అన్నారు. 77వ గణతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో కూటమి నాయకులతో కలిసి మువ్వెన్నెల జెండాను ఎగురవేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ స్వాతంత్ర్యం వచ్చిన తర్వాత దేశానికి రాజ్యాంగం ఉండాలని భావించిన నాటి దార్శనికులు మేధావులు రాజ్యాంగ పరిషత్ని ఏర్పాటు చేశారని, రాజ్యాంగ రచనకు ఎంతో మంది మేధావులు ముసాయిదా కమిటీ చైర్మన్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ వివిధ దేశాల రాజ్యాంగాలను పరిశీలించి అధ్యయనం చేసి ప్రజాస్వామ్య విధానాలను రూపొందించారు. అనేక సవరణల అనంతరం 1949 నవంబర్ 26న దీనిని రాజ్యాంగ పరిషత్ ఆమోదించిందని తెలిపారు. స్వాతంత్ర సమరయోధుల త్యాగాలు స్మరించుకుంటూ కులమతాలకు అతీతంగా అందరం కలిసికట్టుగా చీరాల అభివృద్ధికి తోడ్పడదామని ఎమ్మెల్యే అన్నారు. విద్య, వైద్యం, మౌలిక సదుపాయాల కల్పనే ధ్యేయంగా ప్రభుత్వం పనిచేస్తోందని, నియోజకవర్గంలోని ప్రతి పేదవాడికి ప్రభుత్వ ఫలాలు అందేలా చర్యలు చేపడతారని అన్నారు. ఈ కార్యక్రమంలో ఏఎంసీ చైర్మన్ మహిళలందరికీ గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. మాతరం మాతరం जय बोलो भारत माता के, जय बोलो भारत माता के, मातरम 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 मातरम. కొద్ది జరగనా मातरम 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 वंदे मातरम बोलो भारत माता के. सर मैं डिलीट कर అలా పెడితే వాళ్ళు తీసుకుంటారు, నువ్వు నీ చేత్తో కాదు అలా ఇవ్వాలి. భారతీయ జాతీయ జెండాన్ని ఎగరవేసుకోవడం జరిగింది. ఇక్కడికి వచ్చేసినటువంటి పార్టీ నాయకులు, కార్యకర్తలు అందరికీ ముందుగా నమస్కారాలు. ఒకసారి ఈ దేశం అంతా కూడా స్వతంత్ర స్వేచ్ఛా వాయువులు పీల్చుకుందంటే ఏం జరిగిందన్నది మనం ఒకసారి మననం చేసుకోవాలి. 1947లో మనకి ఆగస్టు 15న స్వతంత్రం వస్తే మన రాజ్యాంగం మన చేతుల్లో లేదు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు రాజ్యాంగాన్ని రాయడానికి చాలా సమయం తీసుకున్నారు. ఆ తర్వాత కాలంలో 1950లో జనవరి 26 నాటికి పూర్తిగా మన రాజ్యాంగాన్ని మనం నిర్మించుకున్నాం. భారతీయులందరూ కూడా పూర్తి స్వేచ్ఛావాయువులను పీల్చుకొని బ్రిటిషర్స్ నుంచి మన దేశాన్ని విడదీసుకొని మన సొంత పాలనలోకి మనం రావడం జరిగింది. ఒకసారి వెనక్కి వెళ్ళి చూస్తే లక్షలాది మంది మన దేశాన్ని పట్టి పీడిస్తున్నటువంటి ఆనాడు బ్రిటిష్ ప్రభుత్వాన్ని వ్యతిరేకించి దాదాపు 100-150 సంవత్సరాల పైన ఎంతోమంది ప్రాణాలు అర్పించిన తర్వాతే స్వతంత్రం వచ్చింది. ఆ తర్వాత మన రాజ్యాంగాన్ని మనం రాసుకొని మన యొక్క పాలనను మనం చేసుకోవడం జరిగింది. ఈ గణతంత్ర దినోత్సవం రోజున ఢిల్లీలో పెద్ద పెరడు జరుగుతుంది. అలాగే అనేక మందికి ఈ దేశంలో ఉన్నటువంటి వాళ్ళు చేసినటువంటి రంగాల్లో ఉత్తమ పురస్కారాలు కూడా తీసుకుంటారు. ఒక్క జవహర్లాల్ నెహ్రూ, మహాత్మా గాంధీ లేకపోతే ఇలాంటి వాళ్ళే కాదు, అనేక మంది పోరాటాలు చేసి చాలామంది ప్రాణాలు అర్పించినటువంటి ఈ దేశ స్వాతంత్రం పూర్తిగా అనుభవిస్తున్నటువంటి మనం అదృష్టవంతులు అనే విషయాన్ని మనం గుర్తించాలి, గమనించాలి.